నేను డాక్టర్ పవన్ కుమార్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. కొంతమంది మన అడుగుతూ ఉంటారు, తిన్నాక కొంతమందికి బాగా అరుగుతుంది, కొంతమందికి సరిగ్గా అరగదు, దీన్ని ఎందువల్ల అని ఆలోచిస్తూ ఉంటాము. మామూలుగా మనం అరగకపోవడానికి రీజన్ ఏంటంటే పొట్టలో తిన్నాక పొట్టలో మంట అనిపించడం కానీ, పొట్ట ఉబ్బరం రావడం వల్ల కానీ, గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు అరుగుదల తగ్గింది అని అనుకుంటూ ఉంటాం. కొంతమందికి ఎక్కువ డైజెషన్ ఏది తిన్నా అరుగుతుంది, కొంతమందికి ఎందుకు తగ్గదు అంటే దానికి ముఖ్యమైన రీజన్స్ 2-3 ఉంటాయండి. ఒకటి జెనెటిక్ రీజన్స్, కొంతమందిలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి డెఫిషియన్సీ ఉంటుంది, లైక్ లాక్టోజ్ ఇంటాలరెన్స్. కొంతమందికి ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో మోర్ కామన్, బట్ ఇండియాలో కూడా ఈ మధ్య చూస్తున్నాం. లాక్టోజ్ ఇంటాలరెన్స్ వల్ల మిల్క్ తాగిన తర్వాత పొట్టలో ఉబ్బరం రావడము, గ్యాస్ రావడము, లూజ్ మోషన్స్ జరగడం చూస్తుంటాం. ఇది ఈ మధ్య కాలంలో పెరుగుతుంది, దీనివల్ల కూడా అరుగుదల తగ్గుతూ ఉంటుంది. రెండోది పేషెంట్స్ యొక్క అరుగుదలకి తక్కువ రావడానికి గట్ మైక్రోబయోమ్ అని చెప్తాం. ఇందులో పొట్టలో ఉన్న పెద్ద పేగులో ఉన్న మంచి బ్యాక్టీరియా ఏమంటే ఇవి డైజెషన్ కోసం ఉపయోగపడతాయి. వీటిని మనం ప్రోబయోటిక్స్ అంటూ కూడా అంటాం. మన ఇండియన్ మీల్స్లో ఈ మధ్య ఇంతకుముందు ప్రోబయోటిక్స్ కాంపోనెంట్ బాగా ఉండేది, ఎందుకంటే చాలామంది పెరుగు, మజ్జిగ ఇవన్నీ ఎక్కువ తీసుకునేది, ఇండియాలో ఎక్కువ తీసుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు వెస్టర్న్ ట్రెండ్స్ వచ్చి ఈ కన్సంప్షన్ తక్కువ అయినందువల్ల గట్ మైక్రోబయోమ్లో చేంజెస్ వచ్చి అరుగుదల శక్తి కొంచెం తగ్గడం చూస్తున్నాం అనమాట. సో దీనివల్ల కూడా కొంతమందికి ఏది తిన్నా అరిగినట్టు అనిపిస్తుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. మూడో రీజన్, కొంతమందికి పొట్టలో అల్సర్ డిసీజ్ రావడం వల్ల కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం వల్ల కానీ, లేకపోతే ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ, దీనివల్ల వాళ్ళ యొక్క జీర్ణక్రియ యొక్క శక్తి తగ్గుతుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏదైతే కావాలో వీళ్ళకి, ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడక్షన్ తక్కువ అవడం వల్ల వీళ్ళకి కూడా అరగడం తక్కువ చూస్తూ ఉంటాం. Like, comment and subscribe for more health updates.